కొలువుల జాతర ప్రారంభమైంది. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేయడంతో పాటు సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు వివరించారు. అంతేకాదు, ఇప్పటికే మహాలక్ష్మి పథకం కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్టీసీ సంసిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మొత్తం 3038 ఉద్యోగాల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ పోస్టులు, 25 డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, అలాగే 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులతో పాటు 11 సెక్షన్ ఆఫీసర్ సివిల్ పోస్టులు, 6 అకౌంట్ ఆఫీసర్స్ పోస్టులు, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్ పోస్టులు, అలాగే 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ పోస్టులకు త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ సుమారు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనున్నామని, ఆయన నిరుద్యోగులంతా దీనిని సద్వినియోగం చేసుకుని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ, అది కూడా భారీ స్థాయిలో జరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ చేయాలని అనుకున్నా కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగడంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలస్యమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుందని చెప్పిన మంత్రి పొన్నం, దీనిని నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.